కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీల పిచ్చి పట్టుకుందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా విమర్శించారు. కడప నగర విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొన్నటిదాకా మేయర్ కుర్చీ కావాలంటూ పోరాటం చేశారని, స్వాతంత్ర్య దినోత్సవం రోజు కలెక్టర్ కుర్చీ ఇవ్వాలంటూ రచ్చ చేశారని, రేపు అసెంబ్లీ సమావేశాలకు వెళితే స్పీకర్ కుర్చీ కావాలని మారం చేస్తారేమోనంటూ కూడా ఎద్దేవా చేశారు. కేవలం 18 నెలల సమయంలోనే ఆమె అవినీతి తారాస్థాయికి చేరిందంటూ అంజద్ బాషా అన్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఊదరగొట్టాడు. ఎక్కడ పోయినా కూడా ఊదరగొట్టాడు. ఒక పక్క కొడుకు, ఒక పక్క తండ్రి, ఇంకొక వాళ్ళకు తోడుగా ఇంకొక ఊగిపోతూ మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రకంగా ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మలే ప్రజలు. మరి వాళ్ళు నమ్మింది ఎవరికంటే పవన్ కళ్యాణ్ నమ్మారు. ఎందుకంటే ఆయన ఏమి చెప్పాడంటే, నేను ఎక్కడున్నా కూడా నేను మీ పక్షాన ఉంటాను, మరి ప్రభుత్వాన్ని నిలదీస్తాను మరి అని ఆ రోజు పగల్బాలు పలికాడు ఊగిపోతూ. ప్రజలందరూ కూడా పాపం ఈయన ఉన్నాడు కదా, ఈయన ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా నిలదీస్తాడు, అన్ని కార్యక్రమాలు చేసేటట్టుగా చేస్తాడు అని చెప్పి ఒక నమ్మకంతో మరి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. నిజంగా ఓట్లేపి అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మరి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ఆయనకు సీఎం ప్రోటోకాల్ ఇచ్చేశారు. ఒక హెలికాప్టరు, మరి ఆయనకు సంబంధించిన మొత్తం సెక్యూరిటీ, ఆయనకు అది చాలనుకున్నాడు. అక్కడి నుంచి తిరుమరుగైపోయాడు. ఎక్కడన్నా మనం చూసామా? ఈ 18 ఏళ్ల కాలంలో ఎక్కడన్నా ఈ ప్రభుత్వానికి ప్రశ్నించింది మనం చూసామా? ఆ సినిమా చేసుకుంటూ ఉన్నాడు హరిహర వీరమల్లు అని చెప్పి, అది కూడా సూపర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ప్రజలు చూశారు కదా, నిజ జీవితంలోనే చూసేశారు ఆయనకు. మరి ఈ సినిమాలన్నీ అంతేలే, ఫేక్లే అని చెప్పేసి ఆ సినిమాని కూడా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ చేసేశారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల్లో పెట్టుకున్నాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు? నిద్రపోతారా? అది అట్టర్ ఫ్లాప్ అయినంత వరకు, దాన్ని అట్టర్ ఫ్లాప్ చేసినంత వరకు ఏ ఒక్క కార్యకర్త కూడా నిద్రపోలేదు. ఇప్పటికీ మనం ట్రోలింగ్ చేస్తూనే ఉంటాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి. జోకర్ మంత్రి, జోకరే అతను. మరి అలాంటిది నీకు 15,000, నీకు 15,000 ఎంతమంది కనిపించినా కూడా నీకు 15,000, 15,000 అన్నాడు. ఎవరికి ఇచ్చాడు 15,000? ఈ పథకాలు ఇవ్వాలంటే అచ్చెన్నాయుడు అంటున్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఈ రాష్ట్రాన్ని అమ్మాలి అంటాడు. అంటే అంతకుముందు మీకు తెలియదా ఈ రాష్ట్రాన్ని అమ్మి ఈ పథకాలు ఇవ్వాలని? అంటే ప్రజల్ని మోసం చేసేదాని కోసం ఏమైనా మాట్లాడతాడా?